హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ అండి. నేను ఇవాళ మీకు సూప్ ఎట్లా చేసుకోవాలి, అదే మన కాళ్ళు ఉంటాయి కదా, మేక కాళ్ళు. చూడండి, ఇదిగో మేక కాళ్ళని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అదే మన ఏమంటారు, ఈ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి నేను చెప్తాను కదా ఫ్లేవర్డ్ ఆయిల్ ఎట్లా తయారు చేయాలని, అది చేసి నేను చక్కగా పెట్టుకున్నాను. అది వేసాను. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ కాళ్ళు, వీటిని మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని నేను వేసేసి ఒక అక్క లాంటి దాంతో కలుపుతూ ఉండాలన్నమాట. అక్క తీసుకుంటాను. అక్క తీసుకొని దీంతో కలుపుతూ ఉంటాను. మీకు కనపడుతుందా అనుకుంటా అండి. చూడండి, ఇట్లా కలుపుతూ ఉంటాను. క్లీన్ చేయించి తెచ్చిపించుకోవాలండి. ఏదో మన మేక కాళ్ళు కాల్చి క్లీన్ చేసిస్తారు కదా, సగం కొట్టి, అది పాయ అంటారు కదా, సూప్ లాగా చేస్తారు. అది రొట్టెలో నంచుకొని తింటారు, అది పాయ. అది చేస్తున్నాను అనమాట. అది మీకు చూపిద్దామని నేను ఏదో వీడియో తీస్తున్నాను. దానిలో టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ఇగో ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి ఎప్పుడు కానీ. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. మిక్సీ పట్టాను ఇప్పుడే ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది, ఎన్రిచ్ అవుద్ది అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా మనం కలుపుకోవాలి. కొద్దిగా కారం వేస్తాను, తక్కువ అనిపిస్తుంది. ధనియాల పొడి కొంచెం ఎక్కువ పడింది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. సాల్ట్ ఏమో చూస్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ టమాటాలు, ఉల్లిపాయలు కోయటం చూపిస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు కూడా నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీరు ఈ తొక్కలు ఉన్నాయి కదా, మన ఉల్లిపాయలు తొక్కలు, వీటిని ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టుకుని చెట్లలో వేసుకుంటే చెట్లు చక్కగా పువ్వులు, కాయలు వచ్చి ఏపుగా పెరుగుతాయండి. పడేయద్దు. ఇట్లాంటి ఒక షార్ప్ నైఫ్ తీసుకుని మీరు ఇవి రెడీ చేసి పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను తొక్కలు అస్సలు పడేయను. నేను నా చెట్లకు వేసుకుంటాను. ఒకరోజు నా గార్డెన్ కూడా చూపిస్తాను మీకు. అది కొంచెం నా గార్డెన్ డిస్టర్బ్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఒక ప్లేస్లో బుల్డోజర్ రన్ చేసి చెట్లను తీసి పక్కన పెట్టారు ఫ్లాట్లో. నేను వాటిని మళ్ళా తొట్లల్లో పెట్టి పెంచుకున్నా. ఇప్పుడు అవి కొంచెం చిగురు అయ్యి వచ్చినాయి. ఇంకొంచెం అయినాక తీసి మళ్ళీ కింద పెట్టి గ్రౌండ్లోనే నేను తొట్లల్లో పెంచుకుంటాను. మళ్ళీ ఈ సర్వర్ పీకడానికి లేకుండా తొట్లు కూడా రేపు తెప్పిద్దామని చూస్తున్నా. అప్పుడు నేను ఫుల్ గార్డెన్ అయినాక మీకు నేను ఆ గార్డెన్ని చూపిస్తాను. చాలా బాగా పువ్వులు పూస్తాయండి, కాయలు కాస్తాయి. ఇట్లా మీరు ఎప్పుడు ఈ తొక్కల్ని పడేయకుండా దాసి, అంటే ఒక కవర్లో వేసుకోవడమో ఒక బకెట్లో వేసుకోవడమో చేసుకుని నెక్స్ట్ డే చెట్లకి వేసేయండి. ఉల్లిపాయలు బాగా ఘాటుగా ఉన్నాయండి, మంచి ఘాటుగా ఉల్లిపాయలు. చూసారా, ఒక 2 గంటలైనా నూనె వేసుకోవాలి, లేకపోతే ఇది కలవదన్నమాట. బాగా ధనియాల పొడి, బాగా ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా పట్టేస్తున్నాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ కొయ్యటం ప్రాసెస్ చూద్దాం. ఇంకొక ఉల్లిపాయ ఒక 4 తీసుకోవాలండి. 4 కాళ్ళకి 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకున్నా. సన్న కోసి వేసేయాలి. పేస్ట్ అది చేసేయకూడదు, బాగోదు. సన్న కోసి వేస్తే ఆ రుచే వేరేగా ఉంటుంది.
ఈ పేస్ట్లో అవి బాగు. ఓకే, ఇట్లాగా సన్నగా కోసుకోండి. కోసుకుని మీరు వేయించుకుంటుంటారు కదా నూనెలో కాళ్ళ ముక్కలు, ఆ ముక్కల్లో వేసేద్దురు కానీ. ఎప్పుడు కానీ అండి ధనియాల పొడి మీరు ఇంట్లోనే చేసుకోవాలి. అనవసరంగా బయట ప్యాకెట్లు అవి తెచ్చుకోకండి. తెచ్చుకుంటే ఏమవుద్దంటే అది చెక్క పొట్టు ఏదో ఒకటి వేసి కూడా అమ్మేస్తారు. అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ధనియాల ఫ్లేవర్ లేకపోగా మీకు అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు కటింగ్ అది కనపడుతుంది అనుకుంటా. కెమెరాని అడ్జస్ట్ చేశాను, చూడండి కనపడుతుందా? ఎప్పుడు కానీ ఇట్లా ఒక పెద్ద కత్తి తీసుకోవాలండి. తీసుకుని చక్కగా మీరు కట్ చేసుకోవచ్చు ఆనియన్స్. ఇట్లా మీరు కట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసేసుకోండి. కుక్కర్లో వేసేసుకుని ఒకసారి కలిపేయండి. చూసారా ఒక ముక్కకి ఎంత బాగా పట్టిందో? కొంచెం కలపడం కష్టమే, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కదా, అందుకని అట్లుంటుంది. నేను ఇంకొంచెం పెద్ద కుక్కర్ పెట్టాల్సింది కానీ వాడేదో చిన్న కుక్కర్ పెట్టేసి ముక్కలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రూట్ నైఫ్ అని దొరుకుతుందండి, అది తెచ్చుకొని ఇట్లాగా టమాటాలని సన్నగా కోసుకోవాలి. టమాటాలని సన్నగా కోసేస్తే చాలా బాగుంటాయి. ఊరు టమాటాలు వాడుకోవాలండి. ఇప్పుడు మనము బెంగళూరు టమాటాలు వాడకూడదు. ఇట్లా ఏదైనా ఉంటే తీసి పడేసేయండి, ఎందుకంటే పుచ్చులు ఉంటాయి ఆ ప్లేస్లో. చూసారా ఎట్లా వచ్చిందో? ఇట్లాగా ఇంకా ఫర్దర్ ఉంటే ఫర్దర్ కూడా తీసేద్దాం. ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. హెల్త్ కదా, హెల్త్కి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూస్తున్నారా సన్నగా కోసేసి మనం దానిలో వేసేద్దాం. మీకు వినపడకుండా ఉంటుందని చెప్పి నేను చిమ్నీ ఆన్ చేయలేదు. నాకు సౌండ్, నా మాట్లాడే సౌండ్ మీకు వినపడాలి కదా, అందుకే చిమ్నీ ఆన్ చేయలేదు. నేను చేయకుండానే వంట చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లాగా చక్కగా సన్నగా కోసుకోవాలి. ఫ్రూట్ నైఫ్లు వస్తున్నాయండి, వాడుకొని ఇలాగ చేసుకోండి. కెమెరాని అడ్జస్ట్ చేస్తున్నా. వచ్చేసరి వేసేస్తాను. అల్లం వెల్లిపాయ కూడా వేసేసాను, వేసి మ్యారినేట్ చేశాను. ఇప్పుడు బాగా కలిసిపోయింది. బాగా మసాలా కూడా పట్టేసింది. నాకు మంచిగా క్లీన్ చేసి తెచ్చిచ్చారండి లెగ్స్. వాళ్ళు కాల్చి క్లీన్ చేసి తెచ్చిచ్చారు. ఇప్పుడు ఇట్లా నేను హాట్ వాటర్, మినీ మ్యాజిక్లో హాట్ వాటర్ ఆన్ చేశాను. హాట్ వాటర్ చేసుకుంటే ఈజీగా అవి మంచిగా తొందరగా ఉడికిపోతుంది. ఎప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, కుకింగ్లో బాగా వస్తాయన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎందుకంటే నాకు తక్కువ అనిపిస్తుంది. నేను వేసింది కొద్దిగా వేస్తున్నా. ఫ్లేవర్డ్ ఆయిల్ అని చెప్పాను కదా, నేను చెప్పుకుంటాను ఫ్లేవర్డ్ ఆయిల్ ఎట్లా చేయాలని చెప్పి. ఇంకో వీడియోని చూపిస్తాను ఇంకోసారి ఫ్లేవర్డ్ ఆయిల్ ఎట్లా చేయాలని. అయితే మీకు చెప్తూ ఉంటాను కదా, ఇవి మసిగుడ్డలు ఇట్లాంటి దుప్పటి గుడ్డలు పాత ఉంటాయి కదా, అవి తీసుకుని వాటిని మంచిగా బార్డర్స్ కుట్టుకొని వాడుకోవాలండి. అనవసరంగా కొనుక్కోవడం అవి గుడ్లు బయట డబ్బులు దాంట్లో.
ఫ్రీ టైంలో కూర్చుని వాటిని అంచులు కుట్టుకోవాలి. పెద్ద పెద్ద దుప్పట్లు ఉంటాయి కానీ ఒక్కో దుప్పటికి మనకి బోల్డ్ని గుడ్డలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను నీళ్ళు పోసేస్తాను, హాట్ వాటర్ పోసేస్తాను. హాట్ వాటర్ పోసేసి కొంచెం కందిపప్పు వేస్తాను. కందిపప్పు వేస్తే మంచి ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, చిన్ని చెంబు ఇదిగో నా దగ్గర. ఇప్పుడు నేను బాగా నీళ్ళు పోస్తాను. మినీ మ్యాజిక్లో వేడి నీళ్ళు పడుతున్నా, వేడి నీళ్ళు ఆన్ చేశాను, పోసేస్తున్నాను. ఇట్లాగా చాలా గ్లాసులు పోస్తాను. మనకి ఎంత సూప్ కావాలో అన్ని గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కాళ్ళ సూప్తో ఏదైనా నంచుకోవచ్చండి, ఏదైనా బాగానే ఉంటుంది. బ్రెడ్ కానీ, రొట్టి కానీ, పూరి కానీ, తందూరి రోటీ కానీ, ఏది కానీ చాలా బాగుంటుంది. కందిపప్పు దీంట్లోనే వేసేయచ్చు, ఒక రకంగా ఉడికిపోతుంది. ఉడికిపోయి దాని నుంచి ఒకలాంటి ఫ్లేవర్ని రిలీజ్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా కనపడుతున్నాయి అనుకుంటా. ఈ ముక్కలు కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి, టేస్టీ టేస్టీ. బాగా కలిపేసాను. దీన్ని ఒకసారి మనం ఇప్పుడు కావాలంటే ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు వేయాలండి, ఉప్పు తక్కువైంది. ఉప్పు లేకపోతే అసలు మనకి టేస్ట్ ఏదలా ఉంటుంది. బాగుందండి, కొంచెం వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే ఉప్పు వేస్తాను. కొద్దిగా వేస్తాను, కొంచెం పట్టేటట్టుంది. ధనియాలు వేసాను కదా, కమ్మటి వాసన వస్తుంది. వేసేసాను ఇంకా ఉప్పు కూడా. ఇంకా ఉడికిన తర్వాత ఉంటుంది చూడండి, మంచి టేస్ట్ అనమాట. ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు, ఎందుకంటే చిక్కగా అయిపోతుంది. మనం చాలా ఉల్లిపాయలు, చాలా టమాటాలు వేసాం కదా. చూడండి, పోస్తున్నాను ఇంకొన్ని నీళ్ళు. ఇక్కడ 2 హోల్స్ రెండు ఉంటాయి కదా, కీలాగా, ఇక్కడ ఇట్లా డాట్స్, దాన్ని మించిపోయి ఉడికిపోస్తుంది, పొంగిపోతుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు డబ్బా ఇక్కడ ఉంది చూడండి, తెస్తాను. వస్తున్నా అండి. చూడండి, కరివేపాకుని ఇట్లాగా నేను ఎండబెట్టి పెట్టుకుంటాను అనమాట. ఒక డబ్బా ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ కూడా దొరుకుతుండొచ్చు. చెన్నైలో అయితే ఇట్లా డబ్బా దొరుకుతుంది. దీంట్లో మనము కరివేపాకుని ఇట్లా పడేసామనుకోండి, ఒకలాగా డ్రై అయ్యి ఎన్నో ఏళ్ళకు వస్తుంది, 1 year కూడా వస్తుంది. దీన్ని కడిగి మనం వేసుకోవాలి, కరివేపాకు టేస్ట్ వచ్చేస్తుంది. చూసే, మీకు హైదరాబాద్లో కూడా దొరుకుతుండొచ్చు, ఎక్కడన్నా దొరుకుతుండొచ్చు. ఇప్పుడు దీన్ని మనం 3 విజిల్స్ ఇస్తాం కదా, 3 గుడ్లు కడిగి వేసుకుందాం, బాగుంటాయి. ఒక 4 గుడ్లు కడిగి వేస్తాను. చూసారా, ఒక 4 గుడ్లు కడిగేసారంటే చాలా టేస్టీగా ఉంటాయి. గుడ్లు కూడా
వేసాను. వేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం మనము వినేగర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఈ పులుపు అనేది అన్నిటికీ ఒక మిక్సింగ్ అన్నమాట. అన్నిటినీ ఒక రకంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేయటమేండి. చూడండి, మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి తగు మాత్రంగా నేను మంట పెడతాను. హై పెట్టకూడదు, సిమ్ పెట్టకూడదు, రెండింటి కాకుండా మధ్యలో ఒక 3 విజిల్స్ వేసి తీసేయాలి. తీసేస్తే మీ సూప్ రెడీ. మర్చిపోయినండి, కందిపప్పు వేస్తాను కదా ఒక రవ్వ, అది మర్చిపోయాను. ఇప్పుడు వేసేస్తాను. చూడండి, ఎంత కాదు, చాలా తక్కువే. కందిపప్పు ఎప్పుడు మనము కడుక్కోవాలి, వాడకుండా కడుక్కొస్తాను. ఇప్పుడు చూడండి, తీసేసి నేను చూస్తున్నారా, మీకు కనపడుతుందా ఎంత డెలిషియస్గా ఉందో చూడడానికి. అసలు ఇక తింటే స్వర్గానికి పెద్ద దూరం ఉంటుందండి. చూసారా, కందిపప్పు కొద్దిగా వేయాలి, వేస్తే మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇంకా నేను మూత పెట్టేస్తాను. ఓకే, మూత పెట్టేసాను. హై కాకుండా సిమ్ కాకుండా మంట పెట్టాలి. పెడితే మనకి మంచి సూప్ రెడీ అండి. కాళ్ళ సూప్, పాయ అంటారు కదా, అది. ఓకేనండి, మీరు కూడా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ కవిత బాలాజీ అండి.